ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు రమా వ్లాగ్స్. ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. మార్నింగ్ టైం తక్కువగా ఉన్నప్పుడు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు ఇంటికి వచ్చాక. ముందుగా 2 గ్లాసెస్ రైస్ వండి పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. గిన్నెలో వేసుకొని వేస్తున్నాను. డైరెక్ట్గా అయితే వేయొద్దు, ఎందుకంటే ఎగ్స్ది పెంకు పడితే మంచిగా అనిపించదండి. ఇలా అంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పూర్తిగా వేగనివ్వండి. ఫుల్ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూర్తిగా కలుపుతూ వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలపాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాం. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి 2 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసాను. చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసానండి. కొంచెం వేగనివ్వాలి ఇవి. కావాలంటే క్యారెట్ ముక్కలు పొడవుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. అంతా ఒకసారి పూర్తిగా కలిపి మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయిందండి. నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. అంతా ఒకసారి పూర్తిగా కలపండి. చూడండి ధనియాల పొడి వేసేసరికి స్మెల్ అయితే అదిరిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత పూర్తిగా ఒకసారి కలిపేసేయండి. మనం ముందుగా రైస్ వండి పక్కన పెట్టాం కదండి, ఆ రైస్ పూర్తిగా ఇందులో వేసేసుకుందాం. చూడండి అంతా వేసాను. ఒకసారి పూర్తిగా అంతా కలిపేసేయండి. రైస్ మొత్తం ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసేయండి. నేను వేసాను, అది స్కిప్ అయిపోయింది. చూడండి ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. మనం ముందుగా వేయించుకున్న ఎగ్ కూడా వేస్తున్నాను. రైస్ మొత్తం కలిసే వరకు పూర్తిగా కలిపేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంతో ఈజీగా రెడీ అయిపోయే సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.